జై శ్రీరామ్. ఇప్పుడు మనం 2024 సంవత్సరం మార్గశీర్ష మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఈ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి జనవరి 7వ తారీఖు ఉదయం 12:41 నుండి జనవరి 8వ తారీఖు 12:46 ముగుస్తుంది. సఫల ఏకాదశి పూజ చేయాలనుకునే వాళ్ళు జనవరి 7వ తారీఖు అనగా ఆదివారం తెల్లవారుజామున లేచి స్నానమాచరించి ఇంటిలో గంగాజలాన్ని చిమ్ముకొని శ్రీ మహావిష్ణువుని పంచామృతాలు, పండ్లు మొదలగు వాటితో పూజించాలి. ముఖ్యంగా కొబ్బరి, ఉసిరి, దానిమ్మ, లవంగం వంటి వాటితో పూజ చేస్తే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమని చెప్తున్నారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు విధి విధానాలతో పూజ చేసి ఉపవాసము ఉండి జాగరణ చేస్తే అన్ని పనులు నిర్విఘ్నంగా అవుతాయని పెద్దలు చెప్పారు. దారిద్ర్యం పోవడానికి తులసిమాలను విష్ణు భగవానికి సమర్పించాలి. ఈ రోజున వెండి తాబేలు లేక వెండి చాపను ఇంటికి తెచ్చుకుంటే కూడా మంచిదంటున్నారు. మరియు కలశంను కూడా తెచ్చుకోవడం వల్ల చాలా మంచిదంటారు. ఎందుకంటే సాగర మదనంలో భగవాను శ్రీ మహావిష్ణువు అమృత కలశంతో ప్రకటితమయ్యారని పెద్దలు చెప్పారు. దానివల్ల మనకి ఇంట్లో ఉన్న వాస్తు సంబంధ దోషాలు పోయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్తున్నారు. మరియు ఏకాదశి రోజు సాయంత్రము తులసి కోట ముందు నెయ్యితో దీపం వెలిగించి 11 సార్లు ప్రదక్షిణ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలా మంచిదని చెప్పారు. మరియు ఎవరన్నా ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నట్లయితే పచ్చిశనగపప్పును శ్రీ మహావిష్ణువుకి సమర్పించడము మరియు దానము చేయడం వల్ల మరియు శివలింగం పైన పూజ చేయడం వల్ల గొడవలు తగ్గుతాయని చెప్తున్నారు. ఇలా ప్రతి ఏకాదశి నాడు చేయడం ఎంతో ఉత్తమము. మరియు పితృదేవతల ఆశీర్వాదం కోసం మరియు శివుడు మరియు విష్ణు భగవాన్ని ఆశీర్వాదం కోసం రావి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపం వెలిగించాలని చెప్పారు. మరియు ఈరోజు విశాఖ నక్షత్రముతో కూడిన ఏకాదశి వచ్చింది. ఇది రాధాదేవికి ఎంతో ఇష్టమైన రాధాదేవి యొక్క నక్షత్రము. దానివల్ల విష్ణు భగవాన్ని పూజించి విష్ణు సహస్రనామము, గోవిందనామాలు పఠిస్తే ధన సంబంధ ఇబ్బందులు తొలగుతాయని కూడా చెబుతున్నారు. ఈ సఫల ఏకాదశి ప్రాముఖ్యత గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజు మరియు యుధిష్ఠిరునికి చెప్పారు. ఎన్ని యాగాలు, ఉపవాసాలు, యజ్ఞాలు చేసినా లభించని సంతృప్తి ఈ ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల లభిస్తుందని చెబుతున్నారు. ఈరోజు అందుకే వీలైనంత వరకు ఉపవాసం చేసి పూజ చేసుకోవాలి. అలా చేయలేని వారు కనీసం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని మంత్రాన్ని అన్న జపిస్తే ఎంతో మంచిదని పెద్దలు చెప్పారు. మరియు ఈ ఉపవాసం ఈ చరిత్ర గురించి చెప్పే కథ శ్రీకృష్ణుడు పాండవులకి చెప్పినట్లుగా పురాణాలు కూడా చెప్తున్నాయి. ఈ సఫల ఏకాదశి వ్రత కథ ఏమిటంటే, పూర్వం చంపావతి నగరాన్ని మహిష్మంతుడు అనే రాజు పాలించేవాడు. అతనికి లుబ్బకుడు అనే కుమారుడు ఉండేవాడు. ఆ ధర్మాన్ని పాటిస్తూ ప్రజల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేవారు. అది తెలుసుకున్న రాజు కొడుకును రాజ్యం నుంచి బహిష్కరించాడు. అడవుల పాలైన లుంబకుడు ఆహారం దొరకపోవడంతో ఒక చెట్టు కింద పడుకున్నాడు. తనకి పట్టిన పరిస్థితి తలుచుకొని చింతిస్తూ రోజంతా ఏమీ తినకుండా స్పృహ తప్పి పడిపోయాడు. ఆ రోజు ఏకాదశి కావడంతో తనకు తెలియకుండానే అతడు ఉపవాసం పాటించినట్టు అయ్యింది. విష్ణువు ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెప్పాయి. అప్పటి నుంచి ధర్మబద్ధమైన పాలన చేసిన లుంబకుడు మరణానంతరం విష్ణులోకాన్ని చేరుకున్నాడు. ఈ ఏకాదశి మహత్యం గురించి శివుడు పార్వతీదేవికి చెప్పినట్లు పద్మపురాణం చెబుతుంది. అందుకే సఫల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధిస్తే విష్ణులోక ప్రవేశం ఉంటుందని, సంపద, ఐశ్వర్యం సిద్ధిస్తాయని, తలపెట్టిన పనిలో ప్రతి విజయం సాధిస్తారని పెద్దలు చెబుతున్నారు. జై శ్రీరామ్. విన్నారు కాండి ఇప్పటి వరకు సఫల ఏకాదశి ప్రాముఖ్యత కదా. ఇది కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటను ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో మీకు తెలుస్తుంది. జై శ్రీరామ్.